వర్తమానం ఎక్స్‌ప్రెస్‌కి స్వాగతం. గడిచిన 24 గంటల్లో జరిగిన టాప్ 10 న్యూస్ ఇప్పుడు చూద్దాం. గాజాలో మానవత్వం మంటగలిసిందని అంతర్జాతీయ రెడ్ క్రాస్ కమిటీ అధ్యక్షురాలు మీర్జానా స్పోల్జారిక్ హెచ్చరించారు. యుద్ధంతో దెబ్బతిన్న పాలస్తీనా ప్రాంతంలో ప్రజలు ప్రతిరోజు ఎదుర్కొంటున్న బాధలను చూడటం భరించలేనిదిగా మారుతుంది. పరిస్థితి నైతిక, మానవీయ ప్రమాణాలను మించిపోయిందని ఆమె బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జాతీయ భద్రతా కారణాలపై ఆధారపడి 12 దేశాల పౌరులకు అమెరికాలోకి ప్రవేశాన్ని నిషేధిస్తూ మరో 7 దేశాల పౌరులకు పాక్షికంగా ఆంక్షలు విధిస్తూ ఒక అధికారిక ప్రకటనపై సంతకం చేశారు. భారత సైన్యంపై చేసిన నిందాస్పద వ్యాఖ్యల కేసులో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ దాఖలు చేసిన సమన్ల రద్దు పిటిషన్ను అలహాబాద్ హైకోర్టు తిరస్కరించింది. వాక్ స్వేచ్ఛ అనే హక్కు అంటే నిందాస్పద వ్యాఖ్యలు చేసే స్వేచ్ఛ కాదని, దేశ భద్రతా సంస్థలపై ఈ విధమైన వ్యాఖ్యలు అనుచితమని పేర్కొంది. భారత్ 2027లో 2 దశలుగా జనగణన చేపట్టనుంది. ఈసారి 1931 తర్వాత తొలిసారిగా కులగణన చేయనున్నారు. మొదటి దశ 2026 అక్టోబర్లో మంచుతో నిండిన ప్రాంతాల్లో, రెండో దశ 2027 ప్రారంభంలో మిగిలిన దేశంలో జరగనుంది. ఈ గణన ద్వారా ప్రభుత్వానికి సామాజిక నిర్మాణంపై స్పష్టత లభించి సంక్షేమ పాలసీల రూపకల్పనలో ఉపయోగపడనుంది. ఈ కార్యక్రమంలో 30 లక్షల మందికి పైగా సిబ్బంది పాల్గొనున్నారు. చిన్నస్వామి స్టేడియం చిన్నబోయింది. ఆర్సీబీ విజయోత్సవాల్లో అపశృతి చోటు చేసుకుంది. స్టేడియం వెలుపల నిన్న సాయంత్రం జరిగిన తొక్కిసలాటలో 11 మంది మరణించగా దాదాపు 50 మందికి పైగా గాయపడ్డారు. ప్రొటెస్టెంట్ క్రైస్తవుడైన కమలేషన్ ప్రధానంగా సిక్కు సైనికులతో కూడిన రెజిమెంట్లో ఒక స్క్వాడ్రన్కు నాయకుడిగా నియమితులయ్యారు. తన బాధ్యతల్లో భాగంగా అతను గురుద్వారాకు వారపు మతపరమైన కవాతుకు నాయకత్వం వహించి ఆలయ గర్భగుడి లోపల ప్రార్థనలో పాల్గొనాల్సి ఉంది. మతపర పరేడ్లో పాల్గొన్నందున ఆర్మీ అధికారి తొలగింపును ఢిల్లీ హైకోర్టు సమర్థించింది. ఈ నేపథ్యంలో సైనికుడి విశ్వాసాన్ని, క్రమశిక్షణకు ముప్పుగా పరిగణిస్తారా అంటూ పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 హామీలను అమలు చేయడంపై అధికారులు దృష్టి పెట్టాలని వైద్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ అధికారులను ఆదేశించారు. పథకాలకు సంబంధించిన ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించాలని, అర్హులైన లబ్ధిదారులందరికీ ఈ పథకం ప్రయోజనాలను త్వరగా అందించాలని ఆరోగ్య మంత్రి జిల్లా యంత్రాంగాన్ని కోరారు. తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్ 2025 జూన్ సెషన్కు సంబంధించిన పరీక్షల షెడ్యూల్ను విద్యాశాఖ తాజాగా విడుదల చేసింది. తాజా షెడ్యూల్ ప్రకారం ఈ పరీక్షలు జూన్ 18వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. తొలుత ఇచ్చిన ప్రకటన మేరకు జూన్ 15వ తేదీ నుంచి పరీక్షలు ఉంటాయని పేర్కొన్న విద్యాశాఖ తాజాగా జారీ చేసిన షెడ్యూల్లో మాత్రం జూన్ 18 నుంచి జూన్ 30వ తేదీ వరకు టెట్ పరీక్షలు ఆన్లైన్ విధానంలో కొనసాగుతాయని పేర్కొంది. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కార్యోన్ముఖులు కావాలని ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి అన్నారు. ప్రకృతిని మనం కాపాడితే అది మనల్ని కాపాడుతుందని అన్నారు. జూన్ 5 గురువారం ఆల్వాల్లోని చిన్నారికుంట చెరువులో అక్రమంగా నిర్మించిన 3 భవనాలను హైడ్రా కూల్చివేసింది. ఇవి చెరువు పూర్తి నీటి నిల్వ స్థాయిపై నిర్మించబడినవిగా గుర్తించారు. ఈ సందర్భంగా హైడ్రా హైదరాబాద్లో చెరువుల పునరుద్ధరణపై దృష్టి సారించింది. బుధవారం పాత బస్తీలో 18 ఎకరాల బమ్ రుక్ను ఉద్దౌలా చెరువును పునరుద్ధరించేందుకు అక్రమ నిర్మాణాల తొలగింపు చర్యలు చేపట్టారు. వర్తమానం ఎక్స్‌ప్రెస్ ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ మీ ముందుంటాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వర్తమానాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళండి.